ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన భాగము 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైనది మానవుడే. దేవుడు తాను సృజించినటువంటి వాటిలో ఎక్కువ దేనిని బట్టి ఆనందిస్తాడు అని ఆలోచిస్తే అది అతి విలువైన ప్రత్యేకమైన రీతిగా సృష్టించబడినటువంటి మానవుని బట్టి. దేవుని పోలిక, దేవునిలోని జీవము మానవునికి ఈ ప్రత్యేకత తెచ్చింది. మన చుట్టూ ఉన్న వారిలో లేదా మన గృహంలో ఉన్న వారిలో చాలామందికి మనం నచ్చకపోవచ్చు. మనలను బట్టి వారికి ఏ ఆనందము లేకపోవచ్చు. దానికి కారణాలు అడిగితే వారు ఏమైనా చెప్పవచ్చు. కానీ అలాంటి కారణాలు అనేకమైనవి ఎన్నున్నా దేవుడు మన విషయంలో ఆనందించుటకు అవి ఏవి అడ్డురావు. ఆయన ప్రేమ కలిగిన వాడు. మనము ఆయన సృష్టి గనుక ఆయన మన నిమిత్తము ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆనందించువాడు. దేవుని సృష్టిలో విలువైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్న మనం ఇంకా దేవుని గణపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. మన ద్వారా ఆయన నామం నిత్యము మహిమ పొందినట్లుగా, మన క్రియల ద్వారా దేవునికి ఆనందం కలుగునట్లుగా అన్ని విషయాల యందు జాగ్రత్త గలవారమై ఉండి దేవుణ్ణి గణపరచువారుగా, మహిమపరచువారుగా ఉందాం. దేవుని దీవెన పొందుకుందాం. ప్రభు కృప తోడేయండి. సమస్త విషయాల్లో సహాయమును కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్.